వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను నాగేశ్వరి. అక్కినేని నాగార్జున నటించిన శివం అనే సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమా పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది మాత్రం గాజు సీసాలో ప్రేమలేఖ. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ను సాధించింది. ఈ మూవీ కథ మొత్తం ఆ సీసా మీద ఆధారపడి ఉంది. ఇక ఇప్పుడు రియల్ లైఫ్లోనూ అలాంటి గాజు సీసా స్టోరీ ఒకటి జరిగింది. 200 ఏళ్ల క్రితం రాసిన ఒక లేఖ పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడింది. ఇంతకీ ఆ లేఖలో ఏముంది? అది లవ్ లెటరా, మరేమైనా సీక్రెట్ సందేశమా? ఇంతకీ అది ఎక్కడ దొరికింది తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియో చూడాల్సిందే. ఇప్పుడు ఇంటర్నెట్, ఈమెయిల్స్ వచ్చాక ఉత్తరం అంటే ఏమిటో మర్చిపోయే స్థితికి వచ్చేసాం. తపాలా వ్యవస్థ కూడా అంతా అభివృద్ధి చెందని కాలం నాటి ఉత్తరం ఒకటి ఉన్న సీసా తాజాగా ఫ్రాన్స్ లో బయటపడింది. సీసాలో లేఖ అనగానే తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన శివం అనే సినిమా గుర్తుకొచ్చింది కదా. అందులో హీరోయిన్ తన ప్రేమ గురించి ఒక లేఖ రాసి దానిని సీసాలో పెట్టి సముద్రంలో పారేస్తుంది. అది ఓ రిపోర్టర్ కు దొరుకుతుంది. అచ్చం అలాగే ఫ్రాన్స్ లో ఓ సీసా దొరికింది. అది దాదాపు 200 ఏళ్ల క్రితం నాటిది. ఒక పురావస్తు శాస్త్రవేత్త గాజు సీసాలో పెట్టిన సందేశం తాజాగా బయటపడింది. ఫ్రాన్స్ లోని నార్మండీ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టిన వాలంటీర్లకు ఈ బాటిల్ దొరికింది. గాజు సీసాలో చుట్టి ఉంచిన లేఖలో నార్మండీ పట్టణానికి సమీపంలో కొండపై ఉండే గౌలిష్ అనే గ్రామానికి సంబంధించిన వివరాలు రాసి ఉన్నాయి. ఫిజే ఫెరెట్ అనే స్థానిక పురావస్తు శాస్త్రవేత్త 1825లో ఇక్కడ తవ్వకాలు చేపట్టినట్టు ఈ 200 ఏళ్ల నాటి లేఖలో ఉంది. పలు మేధో సంఘాల్లో సభ్యుడిగా ఉన్న ఫిజే ఫెరెట్ అనే స్థానిక పురావస్తు శాస్త్రవేత్త 1825లో గౌలిష్ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టినట్టు ఈ లేఖలో ఉంది. ఈ ప్రాంతంలో ఆయన పలు పరిశోధనలు చేసినట్లు రాసి ఉంది. ఫెరెట్ స్థానికంగా ప్రముఖ వ్యక్తి అని ఓ ఇంటర్నేషనల్ మీడియా తమ కథనంలో తెలిపింది. 200 ఏళ్ల క్రితం ఫెరెట్ మొదటిసారి తవ్వకాలు జరిపినట్లు ఫ్రెంచ్ పట్టణం మున్సిపల్ రికార్డులు చెప్తున్నాయి. గతంలో ఇక్కడ త్రవ్వకాలు జరిగాయని, అది తమకు తెలుసునని, కానీ 200 ఏళ్ల క్రితం నాటి ఈ సందేశాన్ని ఇప్పుడు కనుగొనడం చాలా ఆశ్చర్యంగా ఉందని తవ్వకాలు చేపట్టిన వాలంటీర్ల బృందానికి సారథ్యం వహించిన గిల్లామ్ బ్లొండెల్ తెలిపారు. పురావస్తు శాస్త్రంలో ఇలా జరగడం చాలా అరుదని చెప్పారు. ఇది గౌలిష్ గ్రామం అనే విషయం తెలుసునని, అయితే ఈ ఊరిలో ఏం జరిగిందనేది తెలియదని అన్నారు. అయితే ఈ ప్రదేశం ప్రాముఖ్యతను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని గిల్లాం తెలిపారు.